ఆదిత్యధర్ రణ్వీర్ సింగ్ కాంబినేషన్ గురించి ట్రేడ్ సర్కిల్స్ లో ఏ రేంజ్ లో టాక్ నడుస్తుందో చూస్తేనే మ్యాటర్ అర్థమైపోతోంది. ఈ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన దురంధర్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లిటరల్లీ షేక్ అయిందని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ ఎలా పడుతున్నాయో చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయట. దాదాపు 1100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, అందులో 800 కోట్లు నెట్ కేవలం హిందీ బెల్ట్ నుంచే రాబట్టిందని చెబుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. హిందీ మార్కెట్లో ఇంత భారీ నెట్ అంటే సినిమా ఎంత భారీ రేంజ్ లో ఆడిందో అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు దురంధర్ 2 మీద అంచనాలు మామూలుగా లేవు. సీక్వెల్ అంటే సరిపోదు, ఇంకోసారి బాక్స్ ఆఫీస్ బెంబేలెత్తించాలంటే ప్లాన్ తో టీం ముందుకు వెళ్తోందని ట్రేడ్ లో వినిపిస్తోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఆదిత్యధర్ అసలు దురంధర్ కంటే ముందే ఒక భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట. కానీ అప్పటికి అతడికి ఈ రోజు ఉన్న క్రేజ్, మార్కెట్, ట్రాక్ రికార్డ్ ఏమీ లేవు. అతన్ని అందరూ యూరి ది సర్జికల్ స్ట్రైక్ సూపర్ హిట్ అయినా అది ఒక్క సినిమానే, ఒక ఫిలిం వండర్ అన్నట్లే ఇమేజ్. అలాంటి టైంలో భారీ బడ్జెట్, హెవీ విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్ అవసరమయ్యే హిస్టారికల్ ప్రాజెక్ట్ మీద నిర్మాతలు అంత ఈజీగా రిస్క్ తీసుకోలేదు. మార్కెట్ లిమిటేషన్స్, హీరో ఇమేజ్, రికవరీ లెక్కలు ఇవన్నీ కలిసొచ్చి ఆ ప్రాజెక్ట్ స్టక్ అయింది. ఆ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ అనే పేరు అప్పట్లో బాగా వైరల్ అయింది. ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ అంటూ అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో హీరోగా వికీ కౌశల్ లుక్ టెస్ట్ పోస్టర్ కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మైథాలజీ బ్యాక్డ్రాప్, ఆధునిక యాక్షన్ ట్రీట్మెంట్, భారీ విజువల్స్ ఇలా ప్లాన్ చేశారు. కానీ ఫైనల్ గా బడ్జెట్ ఇష్యూలు పెద్ద అడ్డంకిగా మారాయి. అశ్వత్థామ లాంటి పాత్రకు పాన్ ఇండియా మార్కెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అన్న సందేహం నిర్మాతల్లో కనిపించింది. దాంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దురంధర్ సక్సెస్ తో ఆదిత్యధర్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అతని మీద ఇండస్ట్రీలో నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో జియో స్టూడియోస్ తో అతని B62 స్టూడియోస్ కలిసి భారీ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి. జియో స్టూడియోస్ తో 2 సంవత్సరాల పాటు కలిసి పనిచేయాలనే అగ్రిమెంట్ పొడిగించగా ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. జియో లాంటి బ్యాకింగ్ ఉంటే బడ్జెట్ గురించి టెన్షన్ ఉండదు. గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేయొచ్చు. విజువల్స్ విషయంలో రాజీ ఉండదు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ డీల్లో భాగంగానే ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. ఇందులో హీరోగా రణ్వీర్ సింగ్ దాదాపు ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇది అసలు అశ్వత్థామ కథనే రివైవ్ చేస్తున్నారా, లేక పూర్తిగా కొత్త మైథాలజీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారా అన్నది ఇంకా క్లియర్ గా లేదు. కానీ రణ్వీర్ సింగ్ లాంటి ఎనర్జెటిక్, మాస్ అపీల్ ఉన్న హీరోని తీసుకుంటే మార్కెట్ పరంగా గ్యారంటీగా అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారట. వికీ కౌశల్ కంటే రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా రీచ్ ఎక్కువ. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్. ఇదే పాయింట్ ఇప్పుడు కీలకంగా మారిందని ట్రేడ్ చెబుతోంది. ఇక ప్రస్తుతం రణ్వీర్ ఫోకస్ అంతా దురంధర్ 2 మీదే ఉంది. మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాలనే కసితో టీం పనిచేస్తోందట. ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. డిజిటల్ క్యాంపెయిన్స్, గ్రౌండ్ ఈవెంట్స్, పాన్ ఇండియా టూర్స్ ఇలా స్ట్రాటజీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. మొదటి భాగం 1100 కోట్ల రేంజ్ లో వసూలు చేసిన తర్వాత సీక్వెల్ పై అంచనాలు డబుల్ అయ్యాయి. కాబట్టి కంటెంట్, యాక్షన్, స్కేల్ అన్ని మరో లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ప్రశ్న మీద ఉంది. అశ్వత్థామ కథ తిరిగి పట్టాలెక్కుతుందా, లేక ఆదిత్యధర్ పూర్తిగా కొత్త మైథలాజికల్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడా? ఒకవేళ అశ్వత్థామనే తీసుకుంటే ఈసారి అది గ్లోబల్ స్థాయిలో రూపొందే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, వార్ సీక్వెన్స్లపై ఎమోషనల్ డ్రామా అన్ని ప్యాకేజ్డ్గా రావచ్చు. రణ్వీర్ సింగ్ లాంటి యాక్టర్ ఆ పాత్రలో ఉంటే ఎనర్జీ, ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని హై వోల్టేజ్ లా ఉంటాయి. మొత్తానికి ఆదిత్యధర్ కెరీర్ లో ఇది చాలా కీలక దశ. ఒకప్పుడు బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల ఆగిపోయిన కళ ఇప్పుడు భారీ బ్యాకింగ్ తో మళ్లీ నిజం కావచ్చని అనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ కూడా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ స్టార్ మాత్రమే కాదు, పెద్ద కాన్సెప్ట్ సినిమాల్లో కూడా తన రేంజ్ చూపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దురంధర్ 2 రిలీజ్ అయ్యాకే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ మీద బజ్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు.